అంటే ఏబిఎన్ పైన దాడి చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా అనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బండి సంజయ్ అనేటోడు ఒక గూర్ఖాను, ఒక వాచ్మెన్ అన్ని నిరూపించుకుంటాడు. కేంద్ర మంత్రి, నిస్సహాయ మంత్రి, కరీంనగర్కు రూపాయి వేలేని మంత్రి, కరీంనగర్కు ఒక్క పెట్టుబడి తీసుకురాలేనోడు, కరీంనగర్కు ఒక ప్రాజెక్టును తీసుకురాలేనోడు, కరీంనగర్లా కులం మీద మతం మీద రాజకీయాలు చేసినోడు మాట్లాడుతున్న మాటలు. బండి సంజయ్ని ఒకసారి బీఆర్ఎస్ భవన్కి వచ్చి గిట్లా టచ్ చేయమని చూడుర్రి, నశం అయిపోతాడు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల తెలంగాణ ప్రజలు అదే ఆయన మాటలను, ఆయన బ్రోకర్ మాటలను నమ్మి ఓట్లేసిండ్రు. నమ్మిన ప్రజలకు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం చేయబట్టే వచ్చింది. ఆ మంత్రి పదవికి కూడా న్యాయం చేస్తలేడు. ఇప్పటికైనా పానుపరాకు, గుట్కా, తంబాకు అదేంది ఐటమ్ నెంబర్ 6 అనగానే పాస్ అనే ముచ్చట్లను మర్చిపోవాలి బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక మాట అన్నాడు, ఏబిఎన్ పైన బీఆర్ఎస్ నాయకులు టచ్ చేసినా ఊకునేది లేదు, దాడిని పాటుపడితే మాత్రం 24 గంటలలో తగిన మూల్యం చెల్లించుకోవాలి, వాళ్ళపైన చర్యలు తప్పవు అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రమ్మనండి, సవాల్ ఇసరం కాదు, రమ్మనండి. మేమేమి ఏబిఎన్ మీద మాకు ఎలాంటి కక్ష లేదు. మీరు కేవలం కేటీఆర్ గారి వ్యక్తిగత జీవితం పైన ఏదైతే రూమర్స్ క్రియేట్ చేస్తారో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనడానికి పూర్తి ఉదాహరణ ఇది. ఏబిఎన్ రాధాకృష్ణ డోర్ తీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. స్వయంగా ముఖ్యమంత్రి అయినాక ఏబిఎన్ రాధాకృష్ణ డోర్ తీసి ఎక్కించిండు. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఒక మీడియా ఛానల్ అధినేత కాళ్ళ దగ్గర పెట్టడం అనేది ఆనాడు ముఖ్యమంత్రి చేసిండు. వారికి వక్తాసు పలుకుతూ ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మా బీజేవైఎం నాయకులు సిద్ధంగా ఉన్నారు దాడి కంటే, మేము కూడా ఎదుర్కోవడానికి ఆ దాడిని సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే రాజకీయంగా కేటీఆర్ గారిని విమర్శించండి. ఈరోజు చర్చకు ఎందుకు రాలే? బీజేపీ కూడా రమ్మనండి. ఏ రోజు చర్చకి సవాల్ విసిరినా కూడా కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. న్యూస్ ఛానళ్ళ పైన కూడా మేము కేసీఆర్ గారు బొమ్మ పెట్టి వ్యక్తిగత జీవితం, వారికి భార్య పిల్లలు లేరా? ఆ పిల్లలు ఆ న్యూస్ ఛానళ్ళు చూడరా? ఒక తండ్రి పైన ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటే వారు ఎంత మానసికంగా కుంగిపోతారనే విషయాన్ని కూడా మీడియా ఛానళ్ళు కూడా తెలుసుకోవాలి. మీరు రాజకీయ విమర్శ చేయండి, పరిపాలన మీద విమర్శ చేయండి తప్ప వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేయొద్దు అని కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్కి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మీడియా ఛానళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి ధోరణి ప్రదర్శిస్తే మాత్రం దాడులు అనేది ఖచ్చితంగా జరుగుతాయి. తెలంగాణ అస్తిత్వం కోసం మా నాయకుడి, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వాళ్ళు రక్తాన్ని చిందించారు. అలాంటి నాయకుడిపై ఒక మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలని కూడా ప్రతి ఒక్క మీడియా ఛానల్కి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇలా బండి సంజయ్ మాట్లాడతాడు, మేము ఆంధ్రజ్యోతి ఆఫీస్కు ఆంధ్రజ్యోతిని బహిష్కరించింది ఎవరు? బండి సంజయ్. మీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ చాలా స్పష్టంగా మేము ఇది తెలుగుదేశం పచ్చ మీడియాకు తోకలా మారింది కాబట్టి మేము దీన్ని బహిష్కరిస్తున్నామని మీ బీజేపీ నాయకులే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ కూడా అన్నాడు, అంటే ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సొత్తా అని చెప్పేసి ఇక్కడ టైటిల్ రావడంతో అలా జాగిరా అని అంటే, దీన్ని ఎవరైనా 24 గంటలలో బీఆర్ఎస్ నాయకులు ఏమన్నా ఏబిఎన్ మీద దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి బండి సంజయ్ అన్నాడు. ఎందుకు మరి బండి సంజయ్కి ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు మేము దాడి చేస్తామని మా పార్టీ ప్రకటించలేదు. మేము దాడి చేసేటువంటి పార్టీ కాదు. 10 సంవత్సరాలు 24 సంవత్సరాలు దాదాపుగా 10 సంవత్సరాల అధికారంలో 14 సంవత్సరాల్లో ఉద్యమాల్లో ఉన్నాం. ఎన్నడూ కూడా ఎవరి మీద దాడి చేయకుండా ఒక శాంతియుతమైనటువంటి పద్ధతిలో మా ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి తమకు తామే ఊహించుకొని దాడి జరుగుతుందని తమకు తామే ఊహించి వాళ్ళే పోలీసులు పెట్టుకొని ఇక్కడ ఏదో ముప్పు ఉన్నదని ఎందుకు రాస్తున్నావు? మరి తెలంగాణ టీఆర్ఎస్ జాగిరా అన్నావు, మరి ఆనాడు ఎందుకు వారిపోయినావు రాజీనామాలు ఇవ్వకుండా? తెలుగుదేశం పార్టీ రాజీనామాలు చేస్తే చిదంబరం ప్రకటనకు వ్యతిరేకంగా ఎక్కడ పోయి పండుకున్నావు రేవంత్ రెడ్డి? డెఫినెట్గా ఇది మా జాగీరే, ప్రజల జాగీరు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల జాగీరు, అమరవీరుల జాగీరు, ఉద్యమకారుల జాగీరు, ఇది తెలంగాణ సబ్బండ వర్గాల జాగీరు. దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్, కేటీఆర్ మాకు నాయకుడు. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కొద్దిగా సెన్స్ ఉండి మాట్లాడాలి. ఉద్యమంలో లేని నాయకుడు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది మామూలే అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఇక్కడ బండి సంజయ్ కూడా నిన్న ఒక మాట అన్నాడు మెయిన్ పేపర్లో, ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి రాధాకృష్ణ మాట్లాడితే, దీన్ని బీఆర్ఎస్ నాయకులు కానీ ఏబిఎన్కు ఏదన్నా థ్రెట్ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అన్నాడు. మరి బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఇక్కడ దీనికి అవసరం ఏమొచ్చింది? ఇట్లా బీఆర్ఎస్ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అని మర్చిపోతా ఉన్నాడు. ఎవరైనా ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తానని చెప్పారా? ప్రకటన వచ్చిందా? ఎవరైనా వెళ్ళారా? ఉద్దేశపూర్వకంగా పిచ్చి మాటలు మాట్లాడడం అనేది ఆయనకు అలవాటైన పని. హెడ్లైన్లో రావాలా, పేపర్లో రాయాలా అంటే బీఆర్ఎస్ని తిట్టాలా, కేసీఆర్ని తిట్టాలా, అంతకుమించి ఆయనకేం తెలియదు. అంతకుమించి ఆయన గురించి మాట్లాడి నేను కూడా
అనవసరం చర్చకి దారి చేయాలి. ఇక్కడ బండి సంజయ్ ఏబిఎన్ మీద బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కానీ దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్నాడు. మరి ఇప్పుడు బండి సంజయ్కి ఏం సంబంధం ఉంది? ఏబిఎన్కు బండి సంజయ్కి సంబంధం ఉంది? ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని ఎట్లా చూడాలి మరి ఈ రాష్ట్రంలో? అరుణ్ గారు, బండి సంజయ్ గారికి తెలంగాణలో రేవంత్ సర్కార్కి ఏదన్నా కొంచెం ముప్పేట దాడిలాగా ఇబ్బంది వచ్చిందంటే వెంటనే, ఎందుకంటే రాష్ట్ర మిత్రులు కదా, వెంటనే మిత్రులు కాపాడుకోవడం కోసం ఏదో ఒకటి దన్మంటే నోటికి వచ్చినట్టుగా ఏదో మాట్లాడి డైవర్ట్ చేసే పనులు చేస్తుంటాడు. అనేక సందర్భాల్లో చూసినాం. అసలు ఛానళ్ళ మీద, ఏబిఎన్ మీద కానీ ఇంకో దాని మీద కానీ దాడి చేస్తామని టీఆర్ఎస్ ఎక్కడ చెప్పిందా? అసలు మీరు సోయిండే మాట్లాడుతున్నారా? మీరు ఒక కేంద్ర మంత్రి అండి, ఒక కేంద్ర మంత్రి, ఓ పార్లమెంటు సభ్యులు కాస్త బాధ్యతగా వ్యవహరించండి. మీరు నోటికి వచ్చినట్టు ప్రజల్ని, వర్గాలని రెచ్చగొట్టడము, విద్వేషంతో మాట్లాడటము, అడ్డగోలుగా మాట్లాడడం మీకొచ్చు, కానీ మేము మాట్లాడలే. కేటీఆర్ కానీ ఇంకా లేక టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవ్వరు కూడా దాడి చేస్తామని చెప్పలే. తెలంగాణ ఉద్యమంలో 2 దశాబ్దాల పాటు శాంతియుతంగా, అహింసా పద్ధతుల్లో, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒడ్డుకు చేర్చినటువంటి పార్టీ, ఒడ్డుకు చేర్చినటువంటి నాయకుడు టీఆర్ఎస్, కేసీఆర్. ఆ సందర్భంలో అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఆందోళనకారులు ఆవేశపడి అనేక సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేసి దాడులకు జరిగేటటువంటి ప్రయత్నం చేసినా కూడా కాపాడింది ఉద్యమకారులం. వద్దు, మన లక్ష్యం ఏ సంస్థ కాదు, ఎవరు కాదు, మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవటం, ఆవేశపడొద్దు అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో ఈ మీడియా సంస్థలకి, తెలంగాణ జర్నలిస్టు ఫోరం నాయకుడు కానీ నేను తెలంగాణ మీడియా సంస్థలకి తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ఉద్వేగాల్ని అగౌరవపరుస్తూ, కించపరుస్తూ అనేక కథనాలు ప్రసారం చేసినా కూడా, ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది కాబట్టి మనం ఆ ట్రాప్లో పడుతూ మనల్ని మనం కాపాడుకోవాలి, మన ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసం వాళ్ళు చేస్తున్న పని అని చెప్పేసి అయినా కూడా సమయం పాటించి అనేక సందర్భాల్లో వాళ్ళకి మేము కాపాడినాం. మీడియా సంస్థలు, మీరు చెప్పినటువంటి అనేక సంస్థలు ఎన్నడూ కూడా ఎన్నడూ దాడులు చేయలే. మీకు మీరు ఎందుకంటే తెలంగాణలో అనేక విషయాల పట్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత పెళ్ళుబుకుతున్నది. కేంద్ర ప్రభుత్వం దానికి ఒత్తాసు పడుకుతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు అర్థమవుతున్నటువంటి క్రమంలో దాన్ని డైవర్ట్ చేయటం కోసం మీరు మీ వెనుక ఉన్నటువంటి కొంత మీడియా వ్యక్తులు చేస్తున్నటువంటిది, దానికి ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా దాన్ని ప్రేరేపిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు తప్ప మీరు చేస్తున్నటువంటి పని తప్ప మేము ఎవరం కూడా దానికి మాకు ఆ అవసరం లేదు, ఆ సంసిద్ధత కూడా లేదు. బరాబర్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మా ఏ పోరాటమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు కానీ చెప్పండి, బంకచర్ల గోదావరి బంకచర్ల లింకేజీని ఆపుతారా లేదా చెప్పండి, గది చెప్పండి. అది మాట్లాడు బండి సంజయ్ గారు, అది మాట్లాడు. గోదావరి బంకచర్ల ఎందుకు మాట్లాడు? అదే నీకు పొద్దున్నేస్తే కాళేశ్వరం కూలిపోయింది, మునిగిపోయింది అని చెప్పేసి దుష్ప్రచారం, కడుపు నిండా విషయం పెట్టుకొని మాట్లాడడం తప్ప, ఒక కాళేశ్వరం అనే ప్రాజెక్టు తెలంగాణకు జీవధార లాంటి, జలధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు విచ్ఛిన్నం కావాలని చెప్పేసి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఊతమిచ్చేటట్లు మాట్లాడతారే తప్ప తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడము, కనీసం కాపాడుకునేటువంటి దిశలో ఒక్కనాడు కూడా బండి సంజయ్ గారు కానీ ఆయన పార్టీ కానీ, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసు, బీజేపీ 2 జాతీయ పార్టీలు కూడబలుక్కొని తెలంగాణ ప్రయోజనాలని శాశ్వతంగా సమాధి చేసేటట్టుగా ప్రతి విషయంలో, నీళ్ళ విషయంలో కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రయోజనాల్ని శాశ్వతంగా సమాధి చేసేటటువంటి ధోరణితోటే ఈ 2 జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. దాంట్లో అనేక సందర్భాల్లో ఈ మీడియా సంస్థలు అనేటటువంటి వాళ్ళని వ్యక్తిత్వ హరణాలు చేస్తారు, ఆ పార్టీలను హరణాలు చేస్తారు, కించపరుస్తారు. అయినా కూడా మాట్లాడొద్దని చెప్పేసి చెప్తారు. బరాబర్గా ప్రతిదానికి
ప్రజాస్వామ్యబద్ధంగానే సమాధానం చెప్తాం. ఓపెన్గా నిన్న బీజేపీ బండి సంజయ్ ఓపెన్గా ఏబిఎన్ మీద దాడి చేస్తే మేము తెలంగాణ భవన్ మీద దాడి చేస్తామని చెప్పిన బీజేపీ లోపకాయరుగా కాంగ్రెస్ బీజేపీ ఎంత గట్టిపడే ఇక్కడ తెలిసిపోతుంది. అంటే తెలంగాణకు సంబంధించిన ఒక అస్తిత్వంని కూల్చడానికి బీఆర్ఎస్ పార్టీ మూలాలను కూల్చడానికి ఎంత గట్టి శక్తులు పనిచేస్తున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ని మూయడానికి అన్నది నిన్న బండి సంజయ్ స్టేట్మెంట్ ఒకటే చాలా క్లారిటీ ఇచ్చింది మనకు. డెఫినెట్లీ కొట్లాడతాం, మళ్ళీ నిలబడతాం, మళ్ళీ వస్తాం, వీళ్ళందరినీ వేసి తొక్కుతాం.